లక్ష్మి, లక్ష్మి. అబ్బబ్బా, ఏంటండి చెవి కోసిన మేకలాగా అలా అరుస్తున్నారు? అది కాదు లక్ష్మి, పగటిపూట కూడా లైట్స్ ఆన్ చేశారు కదా, ఎవరు అని. సరేలే లక్ష్మి, నేను ఆపుతానులే. ఆ! ఓ, స్విచ్ అలా ఆపాలా అండి? అది తెలియక ఇన్ని రోజులు మామూలుగా చేత్తో ఆపేశాను. నీకు నేనంటే ఆట అయిపోయింది కదూ, ముందు పైకి లేపు. అయ్యో, మిమ్మల్ని పైకి తీసుకొచ్చేంత గొప్పదన్నా నేను? అబ్బా, ఇంతకీ నీ ముద్దులు కొడుకు లాంటి మరిది ఎక్కడే? ఏమోనండి, నాకు పొద్దున్నుండి కనపడలేదు. బహుశా మీరు కష్టపడ్డం చూడలేక వాడు మరిది గారు కలిసి ఏదైనా కూలి పనికి వెళ్లారేమో. అబ్బబ్బా, తల్లి మనసు నీ ఒక్క మాటలో చెప్పావే. అసలు నీ కొడుకు పెద్ద దొంగ నా కొడుకే. అబ్బబ్బా, ఎప్పుడు మీకు నా కొడుకు మీదే. మా టీవీలో అతడు సినిమా వేసిన దానికంటే ఎక్కువ సార్లు తిడతారు నా కొడుకుని. చి, వాణ్ణి వెనకేసుకుని వచ్చింది చాలే, వెళ్ళి కాపీ పట్టుకుండ్రా. ఎక్కువ విసిగిస్తున్నాడని కాపీలో విషం కలిపి భర్తకిచ్చిన భార్య. అమ్మో. ఏవండి, కాఫీ తీసుకురమ్మంటారా? అది అది ఇప్పుడంత అర్జెంట్ ఏముందిలే, మళ్ళీ అయినా తాగుదాం. ఇంకా నయం కాఫీ కోసం దీన్ని విసిగించలే. 18 ఏళ్లకే కంపెనీ పెట్టి 10 కోట్లు సంపాదిస్తున్న కొడుకు. నాన్నగారు పిలిచారంట? ఏంటన్నా తిరణాల్లో తప్పైన పిల్లలు అలా ఉన్నారు? ఉంటాను, ఎందుకుండను? నువ్వు మాత్రం తిరణాల్లో గోడ మీద కూర్చున్న కోతులా భలే ఉన్నావు. ఏంటన్నా అసలు ఏమైంది? ఈ పిల్లాడు చూడు, 13 ఏళ్లకే 10 కోట్లు సంపాదిస్తున్నాడు. నువ్వు కనీసం నువ్వు వేసుకునే కడ్రైర్ అయినా సంపాదిస్తున్నావేంట్రా? నేను కడ్రైర్ కూడా వేసుకుని కన్నానా? నాన్నగారు, 2 కుక్కలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకదానికి చికెన్ ముక్క దొరకచ్చు, అంత మాత్రాన ఒకదాన్ని చూసి ఒకటి అసూయ పెడితే ఏ కుక్క అయినా రాత్రిపూట ప్రశాంతంగా మొరగలదా? ఒరే, ఇలాంటి మాటలు మాట్లాడితే కుక్కను కొట్టినట్టు కొడతాను రోయ్. ఏవండి, ముందు కాఫీ తాగండి. ఎప్పుడూ వాణ్ణి తిడుతూనే ఉంటారు. అసలే పసిపిల్లాడు. పసిపిల్లాడా? ఊరపందిలా కోస్తే ఊరికి సరిపోతాడు. ఈడు పసిపిల్లోడేంటే? నానా, నువ్వు నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నావు. నాలో ఉన్న ప్రతిభ నిద్ర లేపొద్దు. ఓ, తమరులో అంత ప్రతిభ ఏడిచిందా? ప్రతిభ ఏడవదు నాన్న, నరాల్లో భద్రంగా ఉంటది. అబ్బా, నా బంగారు కొండ ఎంత తెలుగు మాట్లాడాడో. ఎంతో మాట్లాడలేదే, అంతే మాట్లాడాడు. నువ్వు అనవసరంగా గురకను చూసి గాండ్రింపు అనుకోకే. నాన్న, నాలో ఉన్న మృగాన్ని నిద్ర లేపొద్దు నాన్న. నేను చెప్పానా? నువ్వు వినలేదు. ఈడు మనిషి కాదే, పశువు. నాన్నగారు, పాకిస్తాన్ ఇండియన్ రెచ్చగొట్టినట్టు రెచ్చగొడేస్తున్నారు. ఇంక నేను ఆగను. ఇప్పుడేంటి, నేను డబ్బులు సంపాదించి చూపించాలి, అంతే కదా? ఏంటి, నువ్వు డబ్బులు సంపాదిస్తావా? ఓ 1000 రూపాయలు ఉన్నాగు. నేను సంపాదించమన్నాను రా, అడుక్కోమనలేదు. అబ్బా, నేను కూడా అడుక్కోలేదు నాన్నగారు, పెట్టుబడి అడుగుతున్నాను. అబ్బా, వాడేదో సాధిస్తానంటున్నాడు కదా, ఇస్తే ఏమైంది? ఇవ్వచ్చుగా. సరే, నువ్వు చెప్తున్నావు కదా, అలాగే ఇస్తాను. అమ్మా, బుజ్జిగాడిగా బయటికి వెళ్తాను, బిల్లి నీరుగా వచ్చేస్తాను, నువ్వు రెడీ అయిపోయా? A few moments later. ఏంట్రా అబ్బాయి, క్రికెట్ మ్యాచ్ ని ఇంత ఇంట్రెస్ట్ గా చూస్తుంటే అంత కేకేసు? నాకు ఒక పెద్ద అవమానం జరిగింది బాబాయ్. ఏంటి, నాకు జరిగిన అవమానాలు పోలిస్తే నీవు ఒక అవమానాలా? అవన్నీ స్వీట్ మెమోరీస్, నా ఆటోగ్రాఫ్స్. మీ నాన్న అంటే మా అన్న, ఈ వయసు వచ్చాక కూడా బండబూతులు తిడుతూ ఉంటాడు. నేనేమైనా ఫీల్ అయ్యేనా? అసలు మనకు సిగ్గు అనేదే ఉంటాయి కదా. ఈ కొట్టు కామేసిగాడు కుక్కకైనా మర్యాద ఇస్తాడు గాని నాకు మాత్రం ఇవ్వడం. నేనేమైనా ఫీల్ అయ్యేనా? మరి అలాంటప్పుడు నువ్వేం చెయ్యవా? ఎందుకు చేయను, శుభ్రంగా భోంచేస్తాను. బాబాయ్, అవన్నీ అవమానాలు వేరు, కానీ ఈ అవమానం వేరు. కొన్ని కట్ చూపిస్తాను, ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగిందో చూడు. ఊరే, ఎంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ దరిద్రంగా నాకెందుకు చెప్పోరా? బాబాయ్, మన విలువేంటో ఈ ప్రపంచానికి చూపించాలి బాబాయ్. అసలు మనం ఎవరో పక్కింటి అంకులకే సరిగ్గా గుర్తుండదు, ప్రపంచానికి చూపిస్తావేంట్రా? బాబాయ్, మనం బాగా డబ్బులు సంపాదించి బిలియనీర్ అయిపోవాలి బాబాయ్. ఒరే అబ్బాయి, మన ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పెడితేనే ఒక లైక్ సంపాదించడానికి నానా సంఖ్యలు నాకెళ్ళాయి.
మన మోకాలకి డబ్బులు సంపాదించడం అనే పని ఒకటి మళ్ళీ. బాబాయ్, లవ్కి ఎడిటింగ్ ఉంటది కానీ ఈగోకి ఎడిటింగ్ ఉండదేంటి బాబాయ్? భగవంతుడా, ఆపరా నీ సొల్లు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? ఇదిగో ఈ 1000 రూపాయలతో పూసలు కొని అమ్ముదాం బాబాయ్. లవ్ యూ బచ్చే. అప్పుడు కుంభమేళాలో తేలుతాం. బాబాయ్, అయితే ఓ పని చేద్దాం, కుక్కను కిడ్నాప్ చేసి అమ్ముదాం. కొంచెం పెద్దగా ఆలోచించరా. అయితే పందులను అమ్ముదాం బాబాయ్. ఒరే అరమెదడు వెదవా, ఈ సొల్లు సలహాలు ఆపు, కాస్త నన్ను ఆలోచించ నువ్వు. ఐడియా. ఇప్పటికిప్పుడు కోటీశ్వరులు అవ్వాలంటే ఒకటే దారి, అదే క్రికెట్. ఏంటి క్రికెట్ చూస్తే కోటీశ్వరులు అవుతారా బాబాయ్? చూస్తే కాదు, ఆడితే అవుతాం. ఆడాలా? ఎక్కడా? ఆన్లైన్లో. ఎస్, అదే మన జీవితానికి సెట్టింగ్. బెట్టింగ్ లో మనీ రావడం మొదలు పెడితే నో ఎంట్రీ బోర్డు రా, పెట్టిన ఆగకుండా వచ్చేస్తే. బాబాయ్, బెట్టింగ్ అంటే రిస్క్ ఏమో. రిస్క్ లేకపోతే మనకి మిగిలేది రస్కేరా. బాబాయ్, ఇంట్లో తెలిస్తే మనల్ని చంపేసి కాల్చేస్తారేమో బాబాయ్. వెనలాంటి మనం ఆ మంటల్లోనే కాలి నెయ్యిగా మారుతాం. నువ్వు చెప్పేది బాగుంది కానీ అన్ని డబ్బులు వస్తాయా? ఒరే చిన్న మెదడు చేత కొట్టుకున్న నా ముద్దుల కొడుక, బెట్టింగ్లు పలు రకాలుగా ఉంటాయిరా. నెంబర్ 1, కోహ్లీ 6 కొట్టాక అనుష్గా బేబీ చూస్తాడా చూడ్డా. నెంబర్ 2, బ్యాట్స్మెన్ రైట్ సైడ్ కొడతాడా లెఫ్ట్ సైడ్ కొడతాడా. నెంబర్ 3, బౌలర్ కర్చీఫ్ తో చెమట తుడుచుకుంటాడా ముక్కు తుడుచుకుంటాడా. మరి నెంబర్ 4, భువనేశ్వర్ వైడ్ వేస్తాడా బ్యాట్స్మెన్ ముక్కు పగలు కొడతాడా. ఇలా బాలుకి ట్విస్టింగ్, ఆ ట్విస్టింగ్ లో బెట్టింగ్ ఉంటదిరా ముద్దులు కొడక. కానీ మనకి క్రికెట్ గురించి అంత పెద్దగా తెలియదు కదా బాబాయ్. తెలిసి తెలియకుండా బెట్టింగ్ వేస్తేనే మనం గెలుస్తాం. సరే బాబాయ్, ముందు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం. యా, గెలిచాం బాబాయ్. నువ్వు సూపర్ బాబాయ్. ఒరే, ఇప్పుడు 500 పెడదామే. యా, గెలిచాం. ఒరే, మన దగ్గర 1600 ఉన్నాయి కదా, మొత్తం పెట్టేద్దాం. మొత్తం ఒకేసారా? ఆలోచించకరా, ఒక్కోసారి ఆలోచన చేస్తే కలగండ కూడా కుంకుడిగా అయిపోద్ది. బాబాయ్, మొత్తం పోయింది బాబాయ్. కంగారు పడకరా, లోన్ యాప్లు ఉన్నాయి, ఇలా లోన్ తీసుకుందాం, అలా గెలిచేద్దాం, ఎలాగోలా కట్టేద్దాంలే. బాబాయ్, లోన్ యాప్లో 10,000 వచ్చింది, ఒక 100 పెట్టి చూద్దాం. ఏనుగును కొనేటప్పుడు గొలుసు దగ్గర బేరం ఎందుకురే, మొత్తం 10,000 పెట్టేద్దాం, 1,00,000 వస్తాయంట. బాబాయ్, రిస్క్. చెప్పాను కదా మిగిలేది రస్కే అని. మొత్తం పోయాయేంటి బాబాయ్? నన్ను అడుగుతావేట్రా, నేనేమైనా దేవుణ్ణా? అమ్మ, నాకేం అర్థం కావట్లేదు బాబాయ్. ఒరే, ఇంకో పని చేద్దాం, లోన్ యాప్లో 20,000 తీసుకుందామా? చెప్పుతో కొడతాను వేద్దవా. నాన్నగారు, మీరెప్పుడు వచ్చారు? మీరు సంకనాగిపోవడానికి రెడీగా ఉన్నప్పుడు వచ్చాను. అంటే అది డబ్బులు సంపాదించాలని. డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయి కదా. ఇలా బెట్టింగులు జూదాలు ఆడాలా? మీ నాన్న నిన్ను తిట్టింది నువ్వు బాగుపడాలని గాని ఇలా అడ్డదారులు తొక్కుతావని కాదు. సారీ వదినా, త్వరగా డబ్బు సంపాదించాలని నేనే ఈ ఎదవైడి ఇచ్చానీడికి. నిచ్చెన ఎక్కి మేడందుకోవాలి గాని మేఘాలందుకోవాలనుకుంటే కింద పడిపోతాం. మీరు సంపాదించకపోయినా పర్లేదు కానీ ఇలా జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకండిరా. అన్నయ్య, ఏంట్రా ఇప్పుడు క్షమించమని అడుగుతావు అంతే కదా? కాదనియా, ఆ 10,000 వాడిని కన్న పాపానికి నీకు అన్నైన పాపానికి నేను కడతాను, పదండి. ఇదిగో ఆడియన్సు, మీరు మాత్రం ఈ బెట్టింగుల జోలికి మాత్రం వెళ్ళకండి.